ఈ రోజు మనం మిసైల్ మ్యాన్ అనబడే అబ్దుల్ కలాం గారి జీవితం గురించి తెలుసుకుందాం. అబ్దుల్ కలాం గారు 1931లో తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. అతని తండ్రి ఒక చిన్న ఓటు యజమాని. కలాం గారు పాఠశాలకు వెళ్లే ముందు పేపర్లు విక్రయించేవారు. పేదరికంలోనూ కలాం ఎప్పుడూ తన చదువుల కోసం పట్టుదల విడవలేదు. సైన్స్ అంటే ఎంతో ఇష్టం. ఆయన సైంటిస్ట్ అవ్వాలని నిర్ణయించుకొని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. తర్వాత భారత రక్షణ రంగంలో చేరి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. భారతదేశం తొలి ఉపగ్రహ వాహన నౌక SLV-3 విజయవంతంగా ప్రయోగించడం కలాం ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత అగ్ని మరియు పృథ్వీ వంటి మిసైళ్లను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. కలాం గారు ఎప్పుడు విద్యార్థులని కలవడం, వారితో మాట్లాడడం, వారికి స్ఫూర్తిని కలిగించడం ఇష్టపడేవారు. 2002లో భారతదేశం 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2015లో విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలోనే కలాం గారు గుండెపోటుతో మరణించారు. ఆయన జీవితాంతం భారతదేశానికి సేవ చేశారు. కలాం గారు చెప్పిన ఒక మంచి మాట: కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.